సత్యసాయి జిల్లా హిందూపురం ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బాలయ్యబాబు జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ ఆవరణంలో బాలయ్యబాబు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ 2015లో బాలయ్యబాబు 18 మంది బస్సులు ఆర్టీసీ డిపోకి ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 10 బస్సులు పుంగనూరుకి తీసుకువెళ్లాడన్నారు. ఆనాడు ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఈరోజు చూస్తే రోడ్డు గుంతలుగా కూడా పూడ్చే పాపాన పోలేదన్నారు. అందుకే ప్రజలు ఈనాడు బుద్ధి చెప్పారన్నారు. అనంతరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు డి శివశంకర్, డిపో నాయకులు నారాయణ స్వామి, బాబన్న, ప్రసాద్, ప్రతాప్, మల్లికార్జున, భాష తదితరులు పాల్గొన్నారు. రోడ్లు వెడల్పు చేయడం అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి, బ్రిడ్జులు కట్టడం అయితేనేమి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం, దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రోడ్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2015లో మనం 18 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు పోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి ఏదో వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు. అలాగే ఎంతోమంది గురించి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక కడుతుంటారు, గవర్నమెంట్ వర్కర్స్ అయితేనేమి. అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువ అయిపోయి, ఈ రవాణా తక్కువ అయిపోయి, ఇవాళ ఎలాగైతే ఆటోల్లో ఒక్కొక్క ఆటోల్లో 10-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాడు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం, పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు, భయోందనలకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు ధరిస్తే ఎస్సీ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందనలకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా హిందూపూర్ ఇవాళ 3వ నన్ను గెలిపించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ లేకపోతే ఎందుకు వేస్తారు? అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది మనం చేసిన అభివృద్ధి. అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గల్పిపల్లి రోడ్ అయితేనేమి, అక్కడ అలాగే ఎన్నో కల్వర్ట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ప్రతిపక్షంలో ఉంటూ కూడా. అలాగే అన్ని క్యాంటీన్ నడిపాం మనం. ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం. కార్పొరేట్ హాస్పిటల్స్తో దీటుగా మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండుగలకి మనంతా కలిసి ఎలా అయితే ఈ రంజాన్తో అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి, ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక సంక్షోభంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా
నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా, దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి, మళ్ళీ తీసుకొస్తాం. మన మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టాము కార్యక్రమాలు, ఏవైతే మధ్యలో ఇవన్నీ సరిగ్గా నడవకుండా ఎలాగైతే వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు, అన్ని వ్యవస్థలు కూడా పునరుద్ధరిస్తాము. ఆ నమ్మకంతోనే మీరందరూ ఓట్లేసే వాళ్ళ తెలుగుదేశం, అటు జనసేన అయితే బీజేపీ అయితే అన్నిటికీ దూరంగా, కులాలకు బద్దాలకు అన్నిటికీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ ఊపిలోంచి బయటపడాలి. అలాగే మనతో విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ దేశాల విజన్కి ఒక ఆదర్శం ఆయన. అలాగే ఇవాళ ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి మన ముందు, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, అన్ని అధిగమిస్తాం. ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులు సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థని పునరుద్ధరిస్తాం. ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయి అన్నిట్లు కూడా అన్ని ఏవేవైతే పరిశ్రమలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు, అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటే నేను